మిగిలిన వార్తాంశాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వీర్లపల్లి శంకర్ పేరును ఏఐసీసీ ప్రకటించగానే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పట్టణంలోని చౌరస్తాలో టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. బీసీకి చెందిన తనకు టికెట్ కేటాయించినందుకు పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు. పార్టీలోనే సామాజిక న్యాయం జరుగుతుందన్నదానికి నిదర్శనం షాద్నగర్ నియోజకవర్గం. నేను గత 30-35 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసుకుంటూ వస్తే ఈరోజు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క గారు, తెలంగాణ ఇన్ఛార్జు మాణిక్య ఠాక్రే గారు ఈరోజు బీసీలకు న్యాయం జరగాలంటే అత్యంత మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్, నేను ఒక రజక కుటుంబానికి సంబంధించిన నాకు కాంగ్రెస్ పార్టీ చట్టసభలలో పంపించడానికి ఇవాళ మొదటి జాబితాలో నా పేరు ప్రకటించడం చాలా సంతోషం. నేను పని మంత్రిగా ప్రూఫ్ చేసుకున్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి కాంగ్రెస్ నాయకుడు నా ఎంబడి ఉండి నా నాయకత్వాన్ని బలపరుస్తూ ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రజా పోరాటం, ప్రజల తరపున ఎన్ని పోరాటాలు చేసినా ఎన్నో ఇలా రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ నాయకులు, దేశంలో ఉన్న అధికార పార్టీ నాయకులు ఎన్ని ప్రజా వ్యతిరేక విధానాలు పాల్పడినా దానికి వ్యతిరేకంగా ఎన్నో రకాలుగా పోరాటాలు చేసి ఇలా కాంగ్రెస్ పార్టీని ఒక స్థాయికి తీసుకురావడం జరిగింది. ఈ యొక్క నాకు మొదటి జాబితాలో టికెట్ రావడానికి కారణం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి నాయకుడు, వాళ్ళకే నేను పాదాభివందనాలు చేస్తూ ఉన్నా. ఇవాళ వాళ్ళ కృషి వల్లనే నాకు మొదటి జాబితాలో పేరు రావడం జరిగింది. తప్పకుండా ఈ షాద్నగర్ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ